గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో నవరత్నాలలో ముత్యాన్ని ఏ జాతకులు ధరించాలి, ఏ నక్షత్రం వారు ధరించాలి, న్యూమరాలజీ ప్రకారం ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, ఏ చేతికి ఏ వేలికి ధరించాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చాలా క్లియర్గా డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మనకి మొత్తం జెమ్ స్టోన్స్ లో ఎక్కువగా యూజ్ చేసేవి నవరత్నాలు ఉన్నాయండి. అంటే 9 ఉన్నాయి. అందులో చంద్రుడికి సంబంధించినటువంటి జాతక రత్నం ఈ ముత్యం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని మనస్కారకుడు అంటారు. ఎందుకంటే మనిషి యొక్క భావోద్వేగాలు కానీ, ఆలోచన విధానం, ఆలోచనలు కానీ చంద్రుడి చేతే నియంత్రించబడతాయి. అందుకే చంద్రుడి ఆధిపత్యాన్ని వహిస్తున్న రాసుల వారు, అంటే కర్కాటక రాశి వారు, చంద్ర ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి నక్షత్రాలైనటువంటి శ్రవణ నక్షత్ర జాతకులను కనుక మీరు గమనించినట్లయితే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది వారిలో. అలాంటి వారు ఈ ముత్యాన్ని ధరించవచ్చండి. జాతకంలో కనుక చంద్రుడి స్థానం అనుకూలంగా లేకపోతే తల్లితో సంబంధం అనేది అంత బాగోదు. మనకు ఉన్న 9 గ్రహాలలో లేటుగా కదిలే గ్రహం శని అయితే వేగంగా కదిలే గ్రహం ఈ చంద్రుడండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని తల్లి, మనిషి యొక్క మెదడు, మనస్సు, ప్రవర్తన, తెలివితేటలు, ఆడవారికైతే గర్భాశయం, పునరుత్పత్తికి సంబంధించిన వ్యాధులకు కారకంగా పరిగణిస్తారండి. చంద్రుడు కనుక మన జాతకంలో బలహీన స్థానంలో ఉన్న, చంద్రుడు ఉన్న స్థానం పైన దుష్టగ్రహాల యొక్క ప్రభావం ఉన్న ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే తల్లితో సంబంధం విషయంలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కాబట్టి ఇందులో ఏ సమస్య ఉన్నా ముత్యాన్ని ధరించడం ప్రయోజనకరంగా ఉంటుందండి. మన ప్రాచీన కాలంలో స్త్రీలు మంగళసూత్రానికి కూడా ముత్యాన్ని ధరించేవాళ్ళు. అలానే శ్రీరామనవమి రోజున కనుక మీరు చూసుకున్నట్లయితే సీతారాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు ఈ ముత్యాల తలంబ్రాలు పోయటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఎలాంటి వారికి ముత్యం బాగా ఉపయోగపడుతుందంటే కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుందండి. అలాంటి వారు ముత్యాన్ని ధరించటం కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే మెంటల్లీ స్టేబుల్గా ఉండగలుగుతారు. ఈ రత్నం అనేది కోపాన్ని నియంత్రించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ తల్లితో కనుక సానుకూలమైనటువంటి సంబంధం లేకపోయినా ముత్యం ధరించటం వల్ల మీకు సహాయపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ముత్యం అనేది బాగా పనికొస్తుందండి. కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా మానసిక ప్రశాంతత అనేది దక్కదు. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ముత్యాలను ధరించవచ్చు. అయితే ధరించే ముందు మాత్రం మీ జాతకాన్ని పరిశీలించుకోండి. ఏ నక్షత్రం వారు, ఏ రాసుల వారు ఎవరు ధరించాలో నేను చెప్తాను. అలానే రక్తపోటు కానీ, గుండెకు సంబంధించి, కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి కూడా ఈ ముత్యపు ఉంగరాన్ని ధరించడం అనేది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన వారు ఎటువంటి సందేహం లేకుండా ముత్యం వెండిలో వేసుకుని ధరించవచ్చండి. మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, మనోబలం అనేది పెరుగుతుంది. కొంతమందికి నైట్ నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ముత్యం అనేది బాగా ఉపయోగపడుతుంది, మనస్సును ప్రశాంతపరుస్తుంది. అలానే ఈ ముత్యాల్లో పలు రకాలు ఉంటాయండి. తెలుపు రంగులో ఉంటాయి, గోల్డెన్ కలర్లో ఉంటాయి, కొన్ని నలుపు రంగులో కూడా ఉంటాయి. అయితే అన్నిటిలో తెలుపు రంగు ముత్యం అనేది మంచిదండి. రత్నశాస్త్రం ప్రకారం ఈ తెల్లని ముత్యాలు అనేవి మహిళల యొక్క అందాన్ని, స్త్రీలింగ సౌందర్యాన్ని పెంచుతాయని నమ్ముతారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంటే చంద్రుడు మనస్కారకుడు కదా, మన మైండ్ పైన ప్రభావం చూపిస్తాడండి. మెంటల్ పీస్ అనేది దక్కుతుంది. కాబట్టి చక్కగా ఆలోచన చేయగలుగుతారు. ఎప్పుడు ధరించాలో ఇప్పుడు వివరిస్తాను. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం అనేది చంద్రుడి రోజుగా పరిగణిస్తారు. కాబట్టి సోమవారం నాడు వీలైతే పౌర్ణమి రోజున
ముత్యాలను ధరించటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎన్ని క్యారెట్లు ధరించాలండి అని చాలామంది అడుగుతారండి. మినిమం 3.5 క్యారెట్ల పైనే ముత్యాన్ని ధరించటం మంచిదండి. కొంతమంది ఫ్యాషన్ కోసం 1 క్యారెట్ 2 క్యారెట్లు ధరిస్తూ ఉంటారు. అంటే చాలా చిన్నవి, అవి అంత ప్రభావవంతంగా పనిచేయవు. మీ బరువును బట్టి, మీ వయస్సును బట్టి 3.5 క్యారెట్లు పైనే ధరించటం మంచిది. ముత్యాన్ని ధరించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అని అడుగుతారు చాలామంది. సోమవారం ఉదయం నాడు, వీలైతే పౌర్ణమి నాడు తలస్నానం ఆచరించి దేవుడు అలమార ముందు కూర్చుని కింద కూర్చోకుండా కింద ఏదైనా ఆసనం కానీ, పీట కానీ, లేదా ఏదైనా క్లాత్ వేసుకుని రాగి పాత్రను తీసుకుని పచ్చి పాలు కానీ, గంగాజలం కానీ, లేదా పసుపు నీరు కానీ అందులో పోసి ముత్యాన్ని అందులో ఉంచి ఓం సోమాయ నమః లేదా ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. ముత్యాన్ని కేవలం ఉదయం మాత్రమే కాదు, మూన్ రైజ్ తర్వాత కూడా ధరించవచ్చండి. సాధారణంగా ఈ ముత్యం ఉంగరంలో పొదిగిన తర్వాత పంచామృతాలతో అభిషేకిస్తారు. మేము ఎవరికైనా కస్టమర్కి పంపించే ముందు పంచామృతాలతో అభిషేకించి ఎనర్జైజ్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తాం. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్పినట్లుగా సోమవారం నాడు తెల్లవారుజామున ఉదయం కానీ లేదా చంద్రుడు వచ్చిన సమయంలో స్నానం ఆచరించి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో ఎప్పుడూ పూజ చేసుకునేలాగానే పూజ చేసుకుని 108 సార్లు ఓం సోమాయ నమః లేదా ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత ఉంగరాన్ని ధరించటం మంచిది. ఏ చేతికి ధరించాలి అని చాలామంది అడుగుతారండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ముత్యం అనేది మీరు ఎక్కువగా ఏ చెయ్యి అయితే ఉపయోగిస్తారో ఆ చేతి యొక్క చిటికెన వేలుకు ధరించాలి. కొంతమందికి 4 క్యారెట్లు 4.5 క్యారెట్లు అలా సజెస్ట్ చేస్తాము వారి బరువు బట్టి. అయితే ఆ 4.5 క్యారెట్లు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి చిటికెన వేలికి అంతగా బాగోదు. చిటికెన వేలుతో పాటుగా ఉంగరపు వేలికి కూడా ధరించవచ్చండి. ముత్యం బంగారం కంటే కూడా వెండిలో ధరిస్తే ఇంకా మంచి ప్రభావం అనేది ఉంటుంది. అయితే ముత్యాన్ని ఎవరైతే ధరిస్తారో వారు భవిష్యత్తులో కానీ లేదా ఉంగరం ధరించడంతో పాటుగా నీలామణిని ధరించకూడదు. బ్లూ షఫైర్ అంటారు. శనికి సంబంధించినటువంటి రత్నం నీలామణిని ధరించకూడదు. ముత్యం నీలామణి ఒకేసారి ధరించకూడదు. అలాగే ముత్యం గోమేధికం కూడా ఒకేసారి ధరించకూడదండి. ఇప్పుడు ఎవరు ధరించాలో వివరిస్తాను. చాలామందికి జన్మ నక్షత్రం కానీ వారు జన్మించిన రాశి కానీ తెలియదండి. అటువంటి వారు న్యూమరాలజీ ప్రకారం కూడా ముత్యాన్ని ధరించవచ్చు. ఎవరైతే 2వ తారీఖున కానీ 11వ తారీఖున కానీ 20వ తారీఖున లేదా 29వ తేదీన ఏ నెల అయినా 2, 11, 20, 29వ తారీఖున జన్మించిన వారు అదృష్టరత్నంగా ఈ ముత్యాన్ని ధరించవచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన వారికి బాగా సెట్ అవుతుందండి ముత్యం అనేది. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. జరిగిపోయిన విషయాల గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఓవర్ థింకింగ్ అనేది తగ్గాలి అంటే ముత్యాన్ని ధరించవచ్చు. ఒకవేళ మీకు ఖచ్చితంగా తేదీ సమయం మీరు జన్మించిన రాశి నక్షత్రం తెలిసినట్లయితే కర్కాటక రాశి వారు ధరించవచ్చు, రోహిణి నక్షత్ర జాతకులు ధరించవచ్చు, శ్రవణ నక్షత్ర జాతకులు అలాగే హస్త నక్షత్రంలో జన్మించిన వారు కూడా అదృష్టరత్నంగా ఈ ముత్యాన్ని ధరించవచ్చు. ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడే, రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడే, శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడే, హస్త నక్షత్రానికి కూడా అధిపతి చంద్రుడే. వీరితో పాటుగా ఒకవేళ మీకు మెంటల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే లేదా వేరు వేరు ఆలోచనలు వస్తున్నా మనశ్శాంతి కావాలి అనుకున్నవారు ధనస్సు, మీనం, సింహరాశి, మేష, వృశ్చిక రాశులలో జన్మించిన వారు వారి యొక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఈ ముత్యాన్ని చక్కగా ధరించవచ్చండి. అలాగే ఎవరికైతే చంద్రమహాదశ జరుగుతుందో లేదా చంద్ర అంతర్దశ జరుగుతుందో ఆ సమయంలో కూడా ఏ నక్షత్ర జాతకులైనా ఏ రాసుల వారైనా చంద్రమహాదశ చంద్ర అంతర్దశ సమయంలో ముత్యాన్ని ధరించవచ్చు. నేను ఇందాక చెప్పిన నక్షత్రాల వారు రాసుల వారు ఎప్పుడైనా ధరించవచ్చు. ఒకవేళ మీరు ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే ముత్యాన్ని ధరించేటప్పుడు పెరుగుని కానీ చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో పాలు, పెరుగు, వెండి, దూది, బియ్యం,
నెయ్యి ఇటువంటి వాటిని ఎవరికైనా దానంగా ఇస్తే మంచిదండి. రత్నశాస్త్రం ప్రకారం ఈ ముత్యానికి కొన్ని రోగాలను తగ్గించేటువంటి ప్రభావం అనేది ఉంటుంది. పైత్యం కానీ, శ్వాసకు సంబంధించినటువంటి రోగాలు, మనోవ్యాధులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు, ఉబ్బసం కానీ, జ్ఞాపక శక్తి అనేది సరిగ్గా ఉండకపోవటం, చిన్న చిన్న విషయానికి కూడా కన్ఫ్యూజ్ అవ్వటం, సుఖనిద్ర లేనివారు, రాత్రివేళ నిద్ర రానివారు, మానసిక ఎదుగుదలకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, మాతృ సౌఖ్యం కోసం అంటే మీ తల్లిగారితో అనుబంధం బాగుండటానికి, సంసార సుఖం కోసం, సత్వర వివాహానికి, త్వరగా వివాహం కావటానికి, వ్యాపారం చేసేవారికి, వ్యాపార అభివృద్ధికి ఈ ముత్యం ధరించటం వల్ల శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయండి. అయితే మీరు ఎప్పుడు ముత్యం తీసుకున్నా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని మాత్రమే తీసుకోండి. అది ఒరిజినల్లా కాదా అని చూసిన తర్వాత మాత్రమే తీసుకోండి. చాలామంది బంగారంలో వేయించుకుంటారండి ముత్యాన్ని, బంగారు పొంగరంలో పొదిగించుకుంటారు. బంగారం కంటే కూడా చంద్రుడికి సంబంధించినటువంటి వెండిలో వేసుకోవటం ఇంకా మంచిది. అంటే బంగారంలో వేసుకోకూడదని కాదు, ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుంది వెండిలో అయితే. చిటికెన వేలుకి కానీ, ఉంగరపు వేలుకి కానీ ధరించవచ్చు. స్త్రీలైతే ఎడమ చేతికి కూడా ధరించవచ్చు. ఒకవేళ మీకు న్యాచురల్ సర్టిఫైడ్ ముత్యాలు కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్స్ చేసుకోవచ్చు.